ఈ వీడియోలో మన ప్రజెంట్ సొసైటీలో జరిగే ఒక డార్క్ రియాలిటీ గురించి మాట్లాడబోతున్నా. అది మీ గర్ల్ ఫ్రెండ్ కి, మీ ఫ్రెండ్స్ కి, మీ వైఫ్స్ కి, మీ సిస్టర్స్ కి అండ్ మీకు తెలిసిన ప్రతి అమ్మాయికి అవేర్నెస్ రావడానికి, ఒక క్లారిటీ రావడానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఒక అమ్మాయిని లవ్ చేయడం కన్నా వాళ్ళతో చాలా ఈజీ. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. లైక్ మీరు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఏదైనా మీరు స్టోరీ చూస్తున్నప్పుడు లేదా నార్మల్ గా ఫీడ్ లో స్క్రోల్ చేస్తున్నప్పుడు సడన్ గా మీకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇంట్రోవర్ట్, అమ్మాయిలతో మాట్లాడాలంటే మీకు భయం వేస్తుందా, సిగ్గవుతుందా? నో ప్రాబ్లం, మన యాప్ లో మంచి మంచి అమ్మాయిలతో 24/7 వీడియో కాల్ చేసుకోండి, రోజు మాట్లాడుకోవచ్చు అని చెప్తారు. ఎస్, నేను చెప్పేది మన దోస్త్, టిండర్, హ్యాపెన్ యాప్స్ గురించే. కొన్ని ఇయర్స్ ముందు లస్ట్ అనేవి, మన కోరికలు అనేవి జస్ట్ ఒక ఫీలింగ్స్ మాత్రమే. కానీ ఇప్పుడు అవి కొన్ని వందల వేల కోట్ల బిజినెస్. జస్ట్ ఇమాజిన్, బ్యాక్ ఇన్ 2000s మనం అలాంటివి చూడాలంటేనే ఎవరు రాని థియేటర్ లోకి వెళ్ళి లేదా ఒక సీడీ కొనుక్కొని రూమ్ లో డోర్లు లాక్ చేసుకొని చూస్తుండే. కానీ ఇవాళ జస్ట్ మీ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు. మీకు తెలుసా పాన్ ఇండస్ట్రీ ఎంత సంపాదిస్తున్నారు? ప్రతి సంవత్సరానికి సుమారు 10,000 కోట్లు. అది ఒక హాలీవుడ్ మూవీ కన్నా, అంతెందుకు కొన్ని కంట్రీస్ యొక్క జీడిపి కన్నా ఎక్కువ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అది జస్ట్ కొన్ని సైట్స్ వరకే కాదు, మనం రోజు వాడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా ఎంటర్ అయింది. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ముస్కాన్ కారియా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తన జర్నీని స్నాక్స్ అమ్మడంతో స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్ లోనే నెలకి 40 లక్షలు సంపాదిస్తుంది. అండ్ అది బ్రాండ్ డీల్స్ వల్ల కాదు, ప్రమోషన్స్ వల్ల కాదు, జస్ట్ ఆమె సబ్స్క్రిప్షన్స్ నుండే. ఆమె తన కంటెంట్ ఇలా స్టార్ట్ చేసింది, తర్వాత ఇలా, ఇప్పుడు ఇలా. ఒక సింపుల్ రీజన్ ఏంటంటే, లస్ట్ కి మార్కెట్ ఎక్కువైపోయింది. జస్ట్ ఆమె తనకి ఉన్న 10,000 మంది సబ్స్క్రైబర్స్ ని నెలకి 400 కట్టేలాగా వాళ్ళని యూజ్ చేసుకుంటుంది. అండ్ మన తెలుగులో కూడా రీసెంట్ గా వైరల్ అయిన అలేఖ్య పికిల్స్ ని తీసుకుందాం. రమ్య మోక్ష అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. లైక్ వాళ్ళ బిజినెస్ ఏమో పికిల్స్ అమ్మడం అంట. కానీ ఆమె ఫోటోస్ అండ్ వీడియోస్ ఒక్కసారి చూస్తే వాళ్ళు ఏం అమ్ముతున్నారో మీకే అర్థం అవుతుంది. ఐరన్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి ఎంత మార్కెట్ ఉందంటే, రీసెంట్ గా ఆమె బిగ్ బాస్ లోకి వెళ్ళింది. ఇది జస్ట్ ఒకరిద్దరు గురించే కాదు, ప్రతి ప్లేస్ లో ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఊర్లో ఉండే చిన్న క్రియేటర్స్ నుంచి వరల్డ్లోనే టాప్ క్రియేటర్స్ వరకు. ఓన్లీ ఫ్యాన్స్ అనే వెబ్సైట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. దాంట్లో మొత్తం 305 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అండ్ దాంట్లో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 78% మగవాళ్ళే ఉన్నారు. అది మన పాపులేషన్ తో కంపేర్ చేస్తే అప్రాక్సిమేట్ గా 203 మిలియన్ మెన్ అమ్మాయిలని లైవ్ లో చూడడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అండ్ ఓన్లీ ఫ్యాన్స్ లో టాప్ క్రియేటర్స్ ఆల్మోస్ట్ 1.3 crores సంపాదిస్తున్నారు. అది సంవత్సరానికి కాదు, జస్ట్ ఒక నెలకే. కెన్ యూ ఈవెన్ ఇమాజిన్? అది ఒక్కొక్కరు వాళ్ళ జీవితాంతం సంపాదించే దానికన్నా ఎక్కువ. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ ఏదైనా స్కిల్ గురించా, లేదా క్రియేటివిటీ గురించా, లేదా టాలెంట్ గురించా? అవన్నీ కాదు, జస్ట్ ప్యూర్ లస్ట్. లస్ట్ అనేది ఒక ప్రోడక్ట్ అయిపోయింది. వేరే ప్రొడక్ట్స్ అన్నిటికన్నా దానికే రేట్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుందని. ఇంటర్నెట్ అనేది మేల్ సైకాలజీని క్రాక్ చేస్తుంది. మీరు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్న ప్రతిసారి మీ బ్రెయిన్ డోపమైన్ ని రిలీజ్ చేస్తుంది. సేమ్ కెమికల్ ఏదైతే జనాలని గ్యాంబ్లింగ్ కి అడిక్ట్ చేస్తుందో, ఏదైతే జనాలని డ్రగ్స్ కి అడిక్ట్ చేస్తుందో. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నీ హ్యాపీనెస్ గురించి పట్టించుకోదు. అది జస్ట్ ఎంగేజ్మెంట్ గురించే ఆలోచిస్తుంది. అండ్ ఎక్స్పోజింగ్ అండ్ నూడిటీ కంటెంట్ కి ఉన్న ఎంగేజ్మెంట్ ఇంకా వేరే వాటికి ఉండదు. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల బికినీ పోస్ట్లకి 54% హయ్యర్ రీచ్ ఉంటుంది. ఒక అబ్బాయి షర్ట్ లేకుండా పోస్ట్ చేస్తే 24% హయ్యర్ రీచ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఆలోచించవచ్చు, సోషల్ మీడియానే నాకు ఇలాంటి కంటెంట్ చూపిస్తుంది అని. నిజమేందంటే, దేనికైతే ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉంటుందో, అంటే మీరు ఏదైతే పర్టికులర్ ఫోటోని జూమ్ చేసుకుంటూ చూస్తారో, ఏదైతే వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తారో, వాటిని అది పుష్ చేసి అందరికి చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి కామన్ గా కనిపించేది మెన్స్ లస్ట్. అంతెందుకు, సిడ్నీ స్వినీ అనే ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ ఒక గ్లోబల్ స్టార్ ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేసింది. అది ఏంటి అంటే, ఒక నార్మల్ బాతింగ్ సోప్. అండ్ ఇక్కడ క్రీమ్ ఏంటంటే, సోప్ ఆమె స్నానం చేసిన వాటర్ తో తయారు చేశారు. అండ్ ఎన్ని సోప్స్ అమ్ముడుపోయాయో తెలుసా? లిటరల్లీ 5,000 సోప్స్. అండ్ అంతెందుకు, ఆ సోప్స్ ని ఆన్లైన్ లో ఒకరు వేలమేసి మరి 1,40,000కి కొన్నారు. అండ్ అది కొన్న వాళ్ళు జస్ట్ చేతులు కడుక్కోవడానికి కొనట్లేదు, ఆ యాక్ట్రెస్ యొక్క ఇంటిమేసీ కోసం కొంటున్నారు. అండ్ ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. ఒక మగవాడి లస్ట్ ని తీసుకొని దాన్ని ప్రోడక్ట్ లాగా చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకే అమ్ముతున్నారు. అండ్ ఏఐ వచ్చాక అది మరింత ఈజీ అండ్ డేంజరస్ గా మారింది. ఏఐ గర్ల్ ఫ్రెండ్ అనే మార్కెట్ దాదాపు 2024లో 6,000 కోట్లని టచ్ అయింది. అండ్ 2032 వరకు అది 25,000 కోట్ల వరకు వెళ్ళొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మనం జస్ట్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్
తో ఫ్లడ్ చేయడానికి, చార్జ్ చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం. రెప్లికా అనే ఒక ఫేమస్ ఏఐ గర్ల్ ఫ్రెండ్ యాప్ వాళ్ళు స్టార్ట్ చేసిన 8 months లోనే దాదాపు 200 కోట్లు సంపాదించింది. అంతవరకు ఎందుకు? మన డెవలప్ అయిన టెక్నాలజీ వల్ల వేరే వాళ్ళు ఏదో చేయాలని, ఏదో చూపించాలని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది మనమే జనరేట్ చేసుకోవచ్చు. ఇవల్ల ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఎవరిదైనా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, కోవర్కర్స్, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరిదైనా. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, వాళ్ళకి తెలియకుండానే అవి చేయొచ్చు.